హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. మన పక్కన ఉన్న మిత్రుడు భిక్షగాడు సత్యనారాయణ. ఎందుకంటే అందరికీ భిక్షగాడి సత్యనారాయణగా పరిచయం అయ్యారు. ఇవాళ ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు. ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి మరొక ఓటు ఉంటుంది. ఆ ఓటు ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్. ప్రస్తుతం మనకు నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేసిన కారణంగా జూన్ 8లోగా ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వహించడం జరుగుతుంది. అయితే మొన్న డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 6వ తారీఖులోగా మళ్ళీ మనందరూ కూడా ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఒకసారి ఓటరుగా నమోదు చేసుకుంటే మళ్ళెందుకు అన్నటువంటి ప్రశ్న మీకు తలెత్తవచ్చు. కానీ ఎమ్మెల్సీ ప్రతిసారి పోటీ జరిగిన ప్రతిసారి మళ్ళీ కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ చాలామంది నాకు ఆల్రెడీ ఓటు ఉంది కదా అని చెప్పేసి పక్కన పెట్టే ప్రయత్నం చేయవద్దు. గ్రాడ్యుయేషన్ మరి ఎవరు అప్లై చేసుకోవాలంటే 2020 నవంబర్ 1లోగా 2020 నవంబర్ 1లోగా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు లేదా డిప్లొమా పాస్ అయిన వాళ్ళు. అంటే 2020 నవంబర్ 1లోగా మీరు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎంతైనా ఏజ్ ఎంతైనా ఉండవచ్చు, రిటైర్ ఎంప్లాయీస్ కూడా ఉండవచ్చు. మరికొందరికి డౌట్ ఏమొస్తుందంటే, గవర్నమెంట్ టీచర్ ఎమ్మెల్సీ ఇంకోటి ఉంటుంది కదా, మరి దీనికి మాకు ఎలిజిబుల్ ఉంటుందా ఉండదా అనే డౌట్ వ్యక్తం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ డిగ్రీ పాస్ అయిన వాళ్ళు గవర్నమెంట్ ఏ ఎంప్లాయ్ అయినా కావచ్చు, టీచర్లు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, డిగ్రీ పాస్ అయినటువంటి అందరూ కూడా అప్లై చేసుకోవాలి. అది 2020 నవంబర్ 1లోగా. పోయినసారి ఎలక్షన్లో ఈ 3 జిల్లాలకు సంబంధించి 34 నియోజకవర్గాలు ఉంటాయి. ఈ 34 నియోజకవర్గాలలో పోయినసారి 5,05,000 మంది ఓటరుగా నమోదు చేసుకుంటే 3,87,000 మంది ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఈ గందరగోళాల పరిస్థితులలో పోయినసారి మనం పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎన్నుకుంటే ఏ ఒక్క రోజు కూడా మీడియా ముందు కానీ, సమస్యల మీద కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా నోరు విప్పనటువంటి వ్యక్తి పల్లా రాజేశ్వర్ రెడ్డిని. అలాంటి వ్యక్తి అలా మళ్ళా ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన ఆస్తులు పెంచుకోవడం కోసమే ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు. ఏ ఒక్క రోజు కూడా నిరుద్యోగుల గురించి ఆయన మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఈ ఓటును ఆయుధంగా చేసుకొని నిరుద్యోగుల సమస్యలపైన బలంగా వినిపించగలుగుతారు, నిరుద్యోగుల కోసమే కొట్లాడుతారు అన్నట్టు వ్యక్తులు మనకు అవసరం. అలాంటి వాళ్ళ కోసం మనం ఎన్నుకునే ఒక ప్రయత్నం చేయాలా. దానిలో భాగంగా ఇప్పుడు మనము ఈ యొక్క ఎమ్మెల్సీ ఓటు అనేది ఎలా నమోదు చేసుకోవాలా అన్న అంశాన్ని మనకిప్పుడు సత్యనారాయణ మనకు టోటల్గా డీటెయిల్గా ఎట్లా అప్లై చేసుకోవాలా వివరాలతో సహా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాము. అది మీరు చూసి, ఎందుకంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. ఆన్లైన్లో అయితే మీకు ఫోన్ ఉంటే, దగ్గర ఫోన్ ఉంటే కొన్ని డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. దాంట్లో మీరు ఒక పాస్పోర్టు, మీరు పాస్ అయిన డిగ్రీ సర్టిఫికేట్ 2 కూడా దాంట్లో అప్లోడ్ చేయాల్సిన అంశం ఉంటుంది. దాంట్లో వివరాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ వివరాలలో మీకు కావాల్సింది, మీకు ఓటర్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా కొంత ఇవ్వాలి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. అవన్నీ కూడా వివరాలు మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది ఫిబ్రవరి 6లోగా నమోదు చేసుకునే ఒక ప్రయత్నం జరగాల. దీని గురించి మాట్లాడదాం. మళ్ళీ నిరుద్యోగిత అంశాలు, చాలామంది ఇప్పుడు మానసికంగా ఫలితాలు రాని వాళ్ళు ఒక రకమైన మానసిక ఒత్తిడితో ఉంటే, తేదీలు రాక మరికొంతమంది మానసిక ఒత్తిడితో ఉన్నారు. అది మరొక వీడియోలో మనం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డెడ్లైన్ పెడదాం, అలాగే డెడ్లైన్ పెట్టి ఆ డెడ్లైన్లోగా పని కాకపోతే మళ్ళీ మనం కార్యాచరణ తీసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే మనం ఇప్పుడు ఈ ఫామ్కి సంబంధించినటువంటి వీడియో కాబట్టి ఈ ఫామ్ సంబంధించిన వీడియో టోటల్గా మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. మిత్రమా, మన స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. మనోడు కూడా నిరుద్యోగుల అంశం మీద ముఖ్యంగా డిఎస్సి లాంటి అంశాలపైన బాగా కొట్లాడినటువంటి వ్యక్తి, గురుకుల అంశాల మీద కొట్లాడినటువంటి వ్యక్తి.
మనకు ముందున్నాడు. మన స్టూడియోకి వచ్చే సందర్భంగా అన్న ఆల్రెడీ నేను అప్లై చేసుకున్నాను అని నాకు చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో మీకు ఇప్పుడు ఎలా అప్లై చేయాలనే కాన్సెప్ట్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాడు. దాంట్లో భాగంగా ఇప్పుడు నా ఫామ్ని మీ ముందు చూపించే ఒక ప్రయత్నం చేస్తాం. మొదలు పెడదాం బ్రదర్. ముందుగా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సార్ చెప్పినట్టు 2020 నవంబర్ 1 కంటే ముందు పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. చాలా మంది ఇప్పటికీ అప్లై చేసుకోవాలని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా మంది కూడా లాస్ట్కి వస్తారకే సైట్ బిజీ ఉండడం వల్ల మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం లేకపోతే మిస్ అవుతారు కనుక. ఎందుకంటే సార్ చెప్పినట్టు నిరుద్యోగుల కోసం కొట్లాడే నాయకుని ఎన్నుకోవడం అనేది ఒక మంచి నిర్ణయం కనుక. సో ముందుగా సిఇఓ తెలంగాణలోకి వెళ్దాం. సిఇఓ తెలంగాణలో మీకు స్టార్టింగ్ లోనే కనపడుతుంది. గూగుల్లో పోయి సిఇఓ తెలంగాణ అంటే మీకు కనబడుతుంది. ఇక్కడ సిఇఓ తెలంగాణ ప్రెస్ చేయగానే ఇక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూయెన్సీ అని చెప్పేసి న్యూ అని చెప్పేసి ఒక లింక్ పైన ఉంది. మీరు ఓపెన్ చేయగానే మీకు పైన కనబడుతుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ప్రెస్ నోట్ GOMS 535 ఇదంతా ఉంది. ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకటి మేము ఆన్లైన్ లో చేసుకోము, మేము ఆఫ్లైన్ లో చేసుకుంటామంటే డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అని రాసి మెమో అండ్ దాని మీద ఫోటో అతికించి ఆ డీటెయిల్స్ అన్ని రాసి ఎప్పుడు పాస్ అయినాము అని టోటల్ డీటెయిల్స్ రాసి MR ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే ఆఫ్లైన్లో అప్లై చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు MRO ఆఫీసులు ఇవ్వాలా, అయితే మీ డిగ్రీ మెమో జిరాక్స్ పైన గెజెట్ సైన్ పెట్టాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే మీకు జిరాక్స్ కనబడుతుంది, అది ఆన్లైన్లో అనుకోండి మీకు కలర్ కనబడుతుంది, మీ యొక్క పూర్తిగా ఒరిజినల్ మెమో కనబడతాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఆన్లైన్ వాళ్ళకి ఎలాంటి గెజెట్ అవసరం లేదు. ఆఫ్లైన్లో చేసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ గెజెట్ పెట్టే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి ఆన్లైన్లోనే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అందరికి ఫోన్లోనే అందరికి తెలుసు కాబట్టి. ఈజీ వే. సో అప్లై ఆన్లైన్ క్లిక్ చేయగానే మనకి పైన గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూయెన్సీ అని వస్తుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ క్లిక్ చేద్దాం. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూయెన్సీ అని మీకు క్లోజ్అప్ పెట్టమ్మా. అది చూస్తే మీకు కనబడితే అన్ని మీకు ఓపెన్ చేయగానే 5 నిమిషాల పని అయిపోయేది. కాబట్టి కొన్ని ఆధారాల దగ్గర పెట్టుకోవాలి అంతే. సో ఇది కాన్స్టిట్యూయెన్సీ నేమ్ ఇచ్చిన తర్వాత మన డిస్ట్రిక్ట్ అంటే ఉమ్మడి 3 జిల్లాలు, ఇప్పుడు సుమారు 12 జిల్లాలు 11 జిల్లాలు ఉన్నాయి. అందులో ఏ జిల్లా అనేది సో సాది నల్గొండ వస్తుంది కనుక నల్గొండ క్లిక్ చేసాం. దానికి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అశోక్ కుమార్ అని చెప్పేసి ఎంటర్ చేసినాం. అశోక్ కుమార్ సైట్ తెలుగులో రావాలి కదా, తెలుగు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. తెలుగులో ఆటోమేటిక్ వస్తుంది. సర్నేమ్ అంటే పాలకూరి. సో ఇక్కడ క్లిక్ చేయగానే పాలకూరి అని వస్తుంది. అంటే తెలుగులో కూడా ఒకసారి అది కొంత తేడా కూడా కనబడతా ఉంది, ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే మనకి ఇంగ్లీషే పరిగణలోకి తీసుకుంటారు. నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అంటే వాళ్ళ ఫాదర్ నేమ్ రాస్తాం. కొంతమంది భర్త పేరు అంటే లేడీస్. అంటే మహిళలు కూడా చెప్పే అంశం ఏంటంటే మన సర్టిఫికెట్ల మీద డిగ్రీ కానీ 10th కానీ అందరు కూడా మన ఫాదర్ పేరే ఉంటుంది. కాబట్టి మనం పెళ్లి చేసుకున్నాం కదా అని హస్బెండ్ పేరు ఏమి పెట్టకండి, తండ్రి పేరే రాయండి. ఎందుకంటే మనకు అప్లికేషన్లో మన తండ్రి పేరే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేమ్ ఆఫ్ ద రిలేటివ్ హస్బెండ్ కాకుండా తండ్రి పేరు రాసే ప్రయత్నం చేయండి. లింగయ్య సార్ గారి నాన్నగారి పేరు లింగయ్య కనుక లింగయ్య అని మనం రాస్తాం. నెక్స్ట్ సర్నేమ్ అంటే పాలకూరి, ఇంటి పేరుతో ఫాదర్ నేమ్ రాస్తాం ఇక్కడ అంతే. రైట్, పాలకూరి. నెక్స్ట్ జెండర్ ఆఫ్ అప్లికెంట్ మేల్, టైప్ ఆఫ్ రిలేషన్ ఫాదరా లేకపోతే హస్బెండా లేకపోతే ఏందని చెప్పేసి రాస్తాం. డేట్ ఆఫ్ బర్త్ కూడా అన్ని క్లియర్గా ఉంటాయి. సో దాన్ని మనం జాగ్రత్తగా ఎంట్రీ చేయాలి. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మనకు లైవ్ లో చూపించినట్టు కొంత ప్రాబ్లం ఏదో అది వీడియో డిలీట్ అయ్యే అవకాశం ఉందని అంటారు. కాబట్టి ఇక్కడ మామూలుగా మేము పెట్టేస్తున్నాం. జూన్ 10. రైట్. సో రైట్ వరుసలో కనపడుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీనికి సంబంధించి BA అనేది మీకు డిగ్రీ పెట్టి సరిపోతుంది. BA అని రాయొచ్చు, లేదంటే MA చేస్తే MA రాసుకోవచ్చు, ఏం ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇక్కడ విద్య కూడా కనపడుతుంది. మా ఆక్యుపేషన్ సార్ ఫ్యాకల్టీ, సో ఫ్యాకల్టీ అని చెప్పేసి మీరు అన్ఎంప్లాయ్ అని పెట్టడానికి ప్రయత్నం చేయండి, పెట్టండి. లేదంటే గృహిణులు అయితే హోమ్ మేకర్ అని పెట్టండి. అన్ఎంప్లాయ్ అందరు కూడా ఎక్కువ శాతం అన్ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెడితే సరిపోతుంది. ఇది మనకు సంబంధించింది. అంటే డిజబిలిటీ ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్ గా వసతులు కల్పిస్తారు కనుక విజువల్ ఇంపైర్మెంట్, స్పీచ్ అండ్ హియరింగ్ డిజబిలిటీ అని చెప్పేసి, లేదంటే
డిజబిలిటీ లేదంటే ఇది ఈ 3 కాకుండా ఇంకేమైనా ఉంటే అది మెన్షన్ చేయండి. ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే వాళ్ళకి వసతులు కల్పించడానికి వీలు ఉంటది కనుక సార్కి అవన్నీ సంబంధం లేదు కనుక డోర్ నెంబర్ 2-47 అంతే. రైట్. లొకాలిటీ బీసీ కాలనీ ఇక్కడ కూడా క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. మీరు తెలుగులో టైప్ చేయాల్సిన అవసరం లేదు. టౌన్ అండ్ విలేజ్ కాకుల కొండారం సార్ది. రైట్. మీ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అని ఇచ్చేస్తారు. అంటే ఆల్రెడీ మనం ఎన్నోసార్లు వేరు వేరు ఫామ్లు నింపుతాం కాబట్టి ఇది డైరెక్ట్ తీసుకుంటది. తహసీల్దార్ నల్గొండ వస్తుంది. నల్గొండ తర్వాత నల్గొండ. మీ అడ్రస్ కూడా 5080001. ఓకే. ఇక్కడ ఈ భాగం కొంచెం డీటెయిల్స్ పర్సనల్ అంటే అందరు ఈజీ ఉంటది కానీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎపిక్ ఇఫ్ ద అప్లికెంట్స్ నేమ్ ఇస్ ఇన్క్లూడెడ్. ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటే మనకి ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మొత్తము ఒక 4, 2, 6, ఒక 10, 9 దాకా ఉంటాయి. ఆ 9 సంబంధించిన 9 మాక్సిమం 9 ఉంటాయి. ఆ 9 నెంబర్స్ ఇక్కడ ఎపిక్ నెంబర్ అంటారు. ఎపిక్ నెంబర్ తర్వాత పిఎస్ నెంబర్ అని ఉంటది. సరే ముందైతే డిస్ట్రిక్ట్ ఎంట్రీ చేద్దాం సార్ది. మీకు నల్గొండ. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అది ఆటోమేటిక్గా మీ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పేసి చూపిస్తుంది. మీరు ప్రాపర్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేది మీ ఓటర్ కార్డు మీద ఉంటుంది. ఓటర్ కార్డు దగ్గర ఉంటే మీకు ఈజీ అవుతుంది. ఓటర్ కార్డు దగ్గర పెట్టుకోవాలి. లేదంటే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఎట్లా అని చెప్పేసి కూడా మీకు చెప్పే ప్రయత్నం. ఇక్కడ క్లిక్ చేయాలంటే కూడా ఇక్కడ వస్తుంది మీకు కింద ఓటర్ కార్డు నెంబర్ లాంటి కూడా డీటెయిల్స్ మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అది చూపిస్తున్నాను. ఒకసారి జూమ్ చేయండి. ఒకసారి జూమ్ చేసినా కానీ కనపడుతుంది. ఒకసారి ఇక్కడ RLS 0607366 అని ఉంది. సో ఈ నెంబర్ వేయాలి. ఈ నెంబర్ అనేది సో ఇది నాది సార్ది వేద్దాం. నాకు సరే ఒక్క నిమిషం. నా ఎపిక్ నెంబర్ వచ్చేసి HDV క్యాప్స్ కదా సార్. ఇక్కడ సీరియల్ నెంబర్ అంటే మీరు ఓట్ వేసేటువంటి పోలింగ్ స్టేషన్ నెంబర్ అన్నట్టు. మీకు ఈ ఎపిక్ నెంబర్ అనేది మీకు విలేజ్ సంబంధించినటువంటి PDF కాపీ ఉంటుంది ఒకటి. అందులో ఎపిక్ నెంబర్ ఉంటుంది. అందులో PS నెంబర్ మీ పోలింగ్ స్టేషన్ నెంబర్ అనేది సీరియల్ నెంబర్గా ఉంటాయి. మీ కార్డు మీద ఉంటుంది. సార్ది 28 అంటే పోలింగ్ స్టేషన్ 28లో సార్ ఓటు వేస్తారు. అందులో మళ్ళా సీరియల్ నెంబర్ ఉంటుంది. మీ పోలింగ్ స్టేషన్ లో మీ ఓటు సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ కూడా మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ కొంచెం ఎందుకంటే యూట్యూబ్ లో కాబట్టి ఇది కొంచెం రైట్ ఇట్లా. సో ఇది ఇంపార్టెంట్. జాగ్రత్తగా మీరు ఎపిక్ నెంబరు మీ పోలింగ్ స్టేషన్ నెంబరు అండ్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయండి. చాలా మంది మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్ వల్ల వేసినప్పుడు మీకు ఒక కార్డ్ మీకు స్లిప్ ఇచ్చి ఉంటారు. అందులో సీరియల్ నెంబర్ ఎపిక్ నెంబర్ మీ యొక్క PS నెంబర్ అనేది ఇచ్చారు. అదే ఉంటుంది అనుకోవద్దు. మళ్ళీ MP ఎలక్షన్స్ కూడా కరెక్షన్స్ టైం ఇచ్చారు అండ్ కొత్త ఓటర్స్ కూడా జమ అయ్యాయి కనుక మీ సీరియల్ నెంబర్ మారే అవకాశం ఉంటుంది కనుక రీసెంట్ది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఎగ్జాక్ట్గా సీరియల్ నెంబర్ ఉంటుంది. సో ఇది ఓటర్ కార్డ్ నెంబర్ అండ్ PS నెంబర్ అండ్ సీరియల్ నెంబర్. చాలా మంది కూడా ఎపిక్ నెంబర్ అంటే ఏందో కన్ఫ్యూజ్ అవుతారు. ఓటర్ కార్డ్ ID కార్డ్ నెంబర్నే ఎపిక్ నెంబర్ అంటారు. సో ఇది దీనికి సంబంధించింది. ఈ చాలా మంది కూడా ఈ సీరియల్ నెంబరు PS నెంబర్ తెలవని వాళ్ళకి ఎట్లా అని చెప్పేసి కూడా డౌట్స్ ఉన్నాయి. దాన్ని ఎట్లా అని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత నేను చెప్తాను. ముందైతే ఇది కంప్లీట్ చేయడం. సో ఇది ఆధార్ నెంబర్. దీన్ని కంపల్సరీ పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్. పెట్టుకో మీ ఇష్టం అది. సో ఏంటంటే ఎలక్షన్ ఎగ్జామ్ మన ఓటేస్తాను పోతప్పుడు ఆయన ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకో. పైగా ఇంకోటి ఏంటంటే మీకు ఊర్లో స్లిప్లు ఇచ్చినప్పుడు కానీ ఓటర్ లిస్ట్లో కానీ మీ ఆధార్ నెంబర్ అనేది చూపెట్టారు. ఎందుకంటే ఆధార్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ కొట్టేస్తే డీటెయిల్స్ వస్తాయి కాబట్టి ఆధార్ నెంబర్ అనేది చూపెట్టారు. అది పెట్టకున్నా కూడా అది అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి మీరు నింపేటప్పుడు ఇంకో జాగ్రత్త ఏమిటంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నాయి.
రెడ్ మార్క్ ఉన్న యూనిట్ కనబడతా ఉన్నాయి, అవి కంపల్సరీ ఇచ్చే ఒక ప్రయత్నం చేయాలా. స్టార్ మార్కులు లేనటువంటి సందర్భంగా ఇవ్వాల్సిన పని కూడా లేదు, అదొకటి చూసుకోవచ్చు మీరు. దీనికి స్టార్ లేదు, స్టార్ లేదు దానికి. ఓకే, మీరు ఇది కూడా క్లిక్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అది ఆధార్ నెంబర్ ఇవ్వాలనుకుంటే కింది కూడా చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్, డిప్లొమా అయితే డిప్లొమా. గ్రాడ్యుయేట్ ఆఫ్ ది యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా అయితే ఉస్మానియా, లేదంటే కాకతీయ అయితే కాకతీయ, ఏ యూనివర్సిటీ నుంచి మీరు పట్టా పొందారో ఆ యూనివర్సిటీ పేరు రాయండి. యూనివర్సిటీ హ్యావింగ్ పాస్డ్ ద డిగ్రీ డిప్లొమా ఎగ్జామినేషన్ ఇన్ ద ఇయర్, మీ మెమో మీద గానీ కింద గానీ ఉంటది, ఏ డేట్ నాడు మీరు ఉత్తీర్ణత సాధించారని చెప్పేసి టైం, డేటు అండ్ ఇయర్ అడుగుతున్నాడు. జూన్, రైట్, ఎంటర్ చేశాను. సో ఇది ఇంపార్టెంట్, ఇది పర్టికులర్గా ఇవి ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఇంకో కింద చూడండి, ఐఎమ్ ఏ పొసెషన్ ఆఫ్ ఏ డిప్లొమా సర్టిఫికేట్ ఇన్ ద కాన్స్టిట్యున్సీ విచ్ ఇస్ ఏ క్వాలిఫికేషన్ ఈక్వివలెంట్ టు దట్ ఆఫ్. అంటే ఒకవేళ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కాబట్టి డిప్లొమా వస్తుంది, ఏదైతే చూపిస్తానంటే ఇక్కడ మనం డిప్లొమా పెట్టలేదు కాబట్టి గ్రాడ్యుయేట్ కనుక గ్రాడ్యుయేట్ డీటెయిల్స్, లేదు అంటే డిప్లొమా క్లిక్ చేసుకుంటే డిప్లొమా సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, ఎంటర్ చేస్తాం. ఇక్కడ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఫోటో అయితేనేమో 100 KB లోపల ఉండాలి. మనం బీఎస్సీ కానీ బిఏ కానీ లేదంటే ఇతర డిగ్రీ పట్టా సంబంధించినటువంటి మేము అయితేనేమో 200 KB లోపలగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఫోటో చూద్దాం, ఇది అదేనా సార్? అశోక్ ఫోటో. సో 100 KB లోపల ఉండేటట్టుగా ముందే సెట్ చేసి సేవ్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. తర్వాత మేము డెస్క్టాప్ మీద బిఏ అని ఉంటుంది దాంట్లో, బిఏ మేము, రైట్. సో ఇది కూడా 200 లోపు ఉండేటట్టుగా సేవ్ చేసి పెట్టాము. లేదు రీసైజ్ చేయాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి రీసైజ్ ఇమేజ్ అని కొట్టండి. రీసైజ్ ఇమేజ్ అని కొడితే డైరెక్ట్ మీకు లింక్ ఓపెన్ అవుతుంది. చూస్ ద ఫైల్ అని వస్తుంది. ఆ ఫైల్లో మీకు ఎంత అయితే ఎక్కువ ఉన్నదాన్ని లేదంటే తక్కువ ఉన్నదాన్ని పెంచాలన్నా ఎక్కువ ఉన్నదాన్ని తగ్గించాలన్నా కానీ రీసైజ్ ఇమేజ్ కొట్టేస్తే మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్, మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ దిస్ ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ, అంటే వేరే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో నా పేరు అనేది లేదని చెప్పేసి డిక్లరేషన్ ఇస్తున్నాం. ఒకవేళ ఉంది అంటే అది డిలీట్ చేయని చెప్పేసి కూడా మనం ఇవ్వచ్చు. సార్ నెంబర్ ఎంటర్ చేసాం, ఇదేనా సార్? ఇంటెలిజెన్స్ gmail.com. సో ఇప్పుడు కింద ఫైనల్లీ క్యాప్చా ఎంటర్ చేద్దాం. 26749. సో దీనికి సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. టోటల్ డీటెయిల్స్ కొంతమంది లేడీస్కి ఎట్లుంటుందంటే ఇక్కడ రిలేటివ్ అప్లికెంట్ ఎవరిది రాయాలి అని చెప్పేసి డౌట్స్ ఉంటాయి. ఫాదర్ నేమ్ రాసుకోవచ్చు, ఇది ఎపిక్ నెంబర్ అండ్ డీటెయిల్స్. ఆధార్ నెంబర్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీ ఇష్టం. అది ఇక్కడ ఫోటో అండ్ డిగ్రీ మెమో ఏం అప్లోడ్ చేయలేదు, ఒక ఫోటో అండ్ డిగ్రీ మెమో అప్లోడ్ చేసాము. అండ్ ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చాము, నా పేరు అనేది ఇతర గ్రాడ్యుయేట్ కాన్ఫరెన్స్లో ఎంటర్ కాలేదు అని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఇచ్చాము. ఇది ఇవ్వకపోతే ఇది అన్క్లిక్ చేయాలి, క్లిక్ చేస్తే కింది. సో ఒకసారి సబ్మిట్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, సబ్మిట్ అయిపోయింది. యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. యువర్ అప్లికేషన్ నెంబర్ ఇది సేవ్ చేసి పెట్టుకోండి. ఒక ఫోటో కొట్టుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక ఫోటో పెట్టుకోండి ఇట్లా నీట్గా, పైన కూడా వచ్చేటట్టుగా. సో మీరు ఏం చేయాలంటే ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టాటస్, ఇందులో ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. మళ్ళీ మీకు ఇట్లా డీటెయిల్స్ వస్తాయి. ఇప్పుడు మీ ముందరనే ఎంటర్ చేసి చూపిస్తాను. F1801.
నెంబర్ మీకు ఇస్తుంది, అది మీరు సేవ్ చేసి పెట్టుకోండి. అంటే ఇది యాక్సెప్ట్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఎందుకు రిజెక్ట్ అయింది తెలుసుకోవడం కోసం అప్లికేషన్ స్టాటస్. ఓకే, సబ్మిట్ అయింది అన్నట్టు. అప్లికేషన్ ఇన్ నేమ్ అండ్ అడ్రస్, అప్లికేషన్ ఈజ్ సెంట్ టు బిఎల్ఓ వెరిఫికేషన్. మన విలేజ్లో బూత్ లెవెల్ వాళ్ళు ఉంటారు కదా ఆఫీసర్, వాళ్ళు ఓకే చేసుకొని తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళు ఎంఆర్ ఆఫీస్కి సబ్మిట్ చేసేస్తారు, కన్ఫామ్ అయిపోతుంది. ఆన్లైన్లో చేస్తే మీకు వెరిఫికేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఆఫ్లైన్లో చేస్తే మీరు అంటే డౌట్గా ఉంటుంది, అదే రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా ఊరికే మీరు ఎంఆర్ ఆఫీస్ పోయి తెలుసుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటిది ఇది ఇంత నాకు తెలిసి ఒక మనం చెప్పకుండా చేస్తే ఒక 2 minutesలో అయిపోతుంది, జస్ట్ 2 minutesలో. సో మీరు విలువైనటువంటి ఓటుని అప్లై చేయకుండా తెలియక ఎట్లా చేయాలని చెప్పేసి డౌట్స్ ఉంటే మీరు కింద డౌట్స్ ఈ వీడియో కిందన మీరు కామెంట్స్ పెడితే కూడా లింక్ కూడా ఇస్తాం, దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాం. ఆ లింక్ పట్టుకొని మీరు ఓపెన్ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. లేదంటే మీరు ఇక్కడ సిఇఓ తెలంగాణ కొట్టేస్తే కూడా మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఎనీ జిరాక్స్ సెంటర్లో కూడా దొరుకుతుంది. ఆ ఫామ్ నింపి ఇచ్చేసి డిగ్రీ మెమో జిరాక్స్ పెట్టి దాని మీద గెస్టెడ్ సైన్ పెట్టేసి ఎంఆర్ఓ ఆఫీసులో కూడా ఇవ్వచ్చు. కొన్ని మండల కేంద్రాలలో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో కూడా కొంత అభ్యర్థులు కూడా దాని నెంబర్లు కూడా అన్నీ కూడా ఆ ఫామ్స్ కూడా కలెక్ట్ చేసి అప్లై చేయడం జరుగుతుంది. మనకెందుకులే అనుకోకుండా, ఎందుకంటే ప్రజాస్వామ్య పరిరక్షణ, నిరుద్యోగుల అంశం మీద కొట్లాడే వాళ్ళు, నిలబడే వాళ్ళు, మాట్లాడే వాళ్ళ గురించి ఆలోచన చేసి మనం సరైన అభ్యర్థులని ఎన్నుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేయాలా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి గ్రాడ్యుయేట్ ఓట్లలో ఓట్లు వేస్తున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు, మళ్ళీ ఓట్లు వేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు పోతున్నారు. గమ్మత్ ఏంటంటే పోయినసారి ముఖ్యమైన వ్యక్తి అయినట్టు కోదండరామ్ సార్ని కూడా ఓడించినట్టు దౌర్భాగ్యమైన చరిత్ర మనకున్నది. ఎందుకంటే నిరుద్యోగుల గురించి మాట్లాడే వాళ్ళు కావాలా, మనం కూడా పైసలకు అమ్ముడు పోతే ఇంకేమైనా ఉంటుందా, దానికి విలువ ఉండదు. కాబట్టి కొంత మన కోసం మాట్లాడి కొట్లాడి నిరుద్యోగుల అంశాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను గురించి మనం చూజ్ చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. మంచి వ్యక్తి కోసం దోలాడదాం, మంచి వ్యక్తిని నిలబెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే అప్లికేషన్ ఫామ్స్ అనేవి నింపుకునే ఒక ప్రయత్నం చేయండి, ఓటర్గా నమోదు చేసుకోండి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళమే మనమే దూరంగా ఉంటే నిరక్షరాస్యులు అనేవాళ్ళు ఓట్ల వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రభుత్వాలను మార్చే సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీని ఓడగొట్టేటువంటి చరిత్రలు ఉన్నాయి, ఏమీలు ఓడిపోయిన చరిత్రలు ఉన్నాయి, ప్రభుత్వాలు మారిన సందర్భాలు ఉన్నాయి. అహంకారంతో విర్రవీగినటువంటి కేసీఆర్ గవర్నమెంటు, పూర్తికాలం నేనే ఉంటానటువంటి చంద్రబాబు గవర్నమెంట్కి ఓడగొట్టి మళ్ళీ ప్రభుత్వాలు మార్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది, దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేద్దాం. ఉపయోగించుకోవాలంటే మొట్టమొదటిసారిగా మనం ఓటర్గా నమోదు చేసుకోవాలి. కాబట్టి ఓటర్ నమోదు కాండి మీరు ఆ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది ఉన్నటువంటి సందర్భం. మీరు ఇంకేమని చెప్తారా? ఇంకేమన్నా మొత్తం టోటల్ కాంటెంట్ అంతా చెప్పేసిరు కదా. మొన్నటి ఎలక్షన్స్లలో కూడా నిరుద్యోగులు మరియు ఎంప్లాయీస్ అన్ఎంప్లాయీస్ వీళ్ళు కుడి కన్ను ఎనమ కన్ను లాగా పనిచేసి అందులో ప్రధాన భూమిక పనిచేసినటువంటి వర్క్ అయితే నిరుద్యోగులదే. మనమే ఏకంగా పనిచేసి కేసీఆర్ అయితే దింపాలి. ఎందుకంటే కేసీఆర్ ఎలక్షన్స్ ముందుల నిరుద్యోగుల గురించి కనీసం ఒక మేనిఫెస్టో కానీ ఉద్యోగాలు ఇస్తామన్నా కానీ ఉద్యోగుల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సో కాంగ్రెస్ గవర్నమెంట్ కనీసం వాళ్ళు ఏం చేసిరంటే ఒక మేనిఫెస్టోలో మేము 1 yearలో 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తాం, ఆ నిరుద్యోగులకు కూడా మేము న్యాయం చేస్తాం. ఇయర్ క్యాలెండర్, ఇప్పుడు కేటీఆర్ లాస్ట్ మూమెంట్లో ఏమన్నాడు, అదో జాబ్ క్యాలెండరా, అది జూన్ ఏంది జనవరి ఏంది అని చెప్పేసి హేళన చేసి మాట్లాడి ఈయన 10 ఏళ్ళు రూలింగ్ లో ఉండి ఏ క్యాలెండర్ లేకుండా ఉన్నాడు. మరి అట్లా చేసేటోడు చేయొచ్చు కదా. సో వీళ్ళు చేస్తా అన్నారు, కనీసం హామీ ఇచ్చారు. మరి ఒకవేళ మరి వాళ్ళు చేయకపోతే ఏంటి పరిస్థితి? మనం 1 year వరకు అయితే టైం ఇచ్చారు, 1 year లోగా నింపుతామన్నారు. టైం ఇచ్చి ఇప్పుడు ఈ రిజల్ట్ల కోసం ఫలితాల కోసం కూడా ఇప్పుడు ఆల్రెడీ టీఎస్పీసీ బోర్డు మెంబర్ల నియామకం కోసం చైర్మన్ నియామకం నోటిఫికేషన్ ఇచ్చారు. అది అయిపోయింది నిన్నటితోటి. 25లోగా కొత్త బోర్డు, ఫస్ట్లోగా కొత్త బోర్డు వస్తుంది. బోర్డు వచ్చిన తర్వాత వాళ్ళు పని కనుక వేగం పెంచకపోతే మనం వెంటాడుదాం. కాబట్టి రిజల్ట్ వచ్చే అన్నీ కూడా February 15 లేదంటే మ్యాక్సిమం February 28లోగా ఫలితాలు వస్తాయని నేను ఆశిస్తూ ఉన్నాను.
అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 సంబంధించిన క్లారిఫికేషన్స్, పోస్టుల పెంచడము, దాంతోపాటు తేదీల ప్రకటన, ఇవన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే మానసికంగా స్ట్రెస్లో ఉన్నటువంటి విద్యార్థుల దానిపైన మరొక వీడియోలో కూడా నేను మాట్లాడే ఒక ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.